హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను బెండకాయతో గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. ఇలా చేస్తే రుచి అనేది చాలా బాగుందండి. దీనికోసం అనేసి 250 గ్రామ్స్ అంటే పావు కేజీ బెండకాయలని మంచిగా కడిగేసేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మధ్యలో ఘాట్లు పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. బెండకాయలని ఈ ఆయిల్లో జిగురు పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. స్లిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేగగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసేసుకొని 3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో 5-6 కాజులను వేసుకొని వాటర్ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి మిక్సీ పట్టేసేసుకొని పెట్టేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇందులోకి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఈ వాటర్ను ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా వేయించుకొని ఈ బెండకాయలని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ బెండకాయలు ఈ గ్రేవీలో మంచిగా ఉడకాలి. ఇలా మంచిగా ఉడకడం వల్ల ఇవి మంచి టేస్ట్ వస్తాయి బెండకాయలు తినేటప్పుడు. ఇలా కలిపేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, సగం టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేస్తున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. కొంచెం ఉప్పు కారం వేసేసుకున్నాను. వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుందండి. రైస్లోకి, రోటీలలోకి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.